హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే ఐటెం ఏంటంటే కలాకండ్ బొబ్బట్టు. ఒకసారి మీకు చూపిస్తాను. పాలు 1 లీటర్ తీసుకున్నానండి. పంచదార 1/4 కిలో తీసుకున్నా. యాలక్కాయ పొడి, మైదా పిండి, నెయ్యి. మనం పాలకి బాండి పెట్టుకొని అవి వేసుకుందాం. పాలు మనమే కలాకండ్ చేసుకుంటున్నాం, బయట నుంచి తేకుండా. మనం బయట నుంచైనా తెచ్చుకోవచ్చు కలాకండ్ని. పంచదార వేసుకున్నామండి. కొంచెం వేడెక్కినాక వేసుకున్నా పర్లేదు, మామూలుగా వేసుకున్నా పర్లేదు, మన ఇష్టం. అది అడుగు పట్టుకుని ఉంటుంది, అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది మనం అలా కలుపుతూనే ఉండాలండి. కొంచెం ఇది పొంగే కొలదు మనం లోలో పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఇది అడుగు పట్టేసిద్ది లేకపోతే. అలానే హైలో పెడితే మనకు అలవాటు లేకపోతే మొత్తం పాలన్నీ పొంగిపోతాయి కిందికి. అలా కాకుండా కొంచెం లోలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లో ఉంది కదా, లోలో పెట్టుకొని కొంచెం నిమ్మప్పు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని ఇలాగా కరిగించుకొని ఇప్పుడు మనకి కోవా దగ్గర పడిపోయింది కదా కలాకానికి. ఇప్పుడు మనం ఇందులో పోసుకొని ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపితే కలాకండగా అయ్యిద్దండి. ఇప్పుడు మనం కొద్దిగా నిమ్మప్పు నీళ్ళు వేసుకున్నామండి. ఇగో ఇలా వచ్చిందండి కలాకాను. ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. దగ్గర పడిద్ది. దగ్గర పడినాక కొంచెం నెయ్యి వేసుకొని మనం వేరే దాంట్లోకి మార్చుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండాలండి. దానివల్ల ఏమైద్దంటే కొంచెం పాకం వచ్చి దగ్గరగా అయ్యిద్ది. కలాకండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు మన కలాకండ్ రెడీ అయిపోయిందండి. ఇందులోకి మార్చుకున్నాం కదా, బొబ్బట్టుకి కొద్ది చల్లగా అయ్యాక అప్పుడు వేసుకుందాం. ఇలాగా బొబ్బట్టుకి రెడీ చేసుకుందాం. కలుపుకొని పక్కన పెట్టుకుందాం అని పిండి కొలుస్తున్నాను చూడండి. నేనైతే 1 గ్లాసు పావు వేసుకుంటున్నానండి పిండి. ఉప్పు వేసుకున్నాం కదా, కొద్ది సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి 1 టీ స్పూన్ తినైతే 3 స్పూన్లు వేసుకోండి. కొద్ది వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మరీ లూజుకి కాకుండా మరీ గట్టికి కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, మనం ఏం చేస్తామంటే చేతికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని అలాగే పిండి అంతా ఇలాగ అనుకుంటే చాలా స్మూత్గా వస్తాయండి బొబ్బట్లు. ఇప్పుడు మనం అంతా కలుపుకొని ఇలా పెట్టుకున్నాం కదండి, కొంచెం నెయ్యి వేసుకొని పైన ఇలా అనుకుంటే మనం తీసుకునేటప్పుడు బాగా వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు నానాలండి. ఇది నానడం వల్ల ఏమైందంటే మనం బొబ్బట్టుకు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం కలుపుకున్న పిండి ఉంది కదండి, అది తీసుకొని కొంచెం కొంచెంగా ఇంత సైజులు చేసుకొని ఉండలు చేసుకొని ఇక్కడ పెట్టుకొని దాన్ని కలాకండ్ని వేసుకొని చేసుకోవాలి. దీంట్లో మధ్యలో కలాకండ్ పెట్టుకొని చేసుకుందాం. ముందు మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే డైరెక్ట్ కలాకండ్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను ముందే ఇలా సైజ్ చేసుకొని పెట్టుకుంటున్నా. కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. ఇది కలుపుకున్న దాంట్లో మళ్ళీ పక్కన పెట్టుకొని వేడి చల్లారిందండి. 5 నిమిషాల పైన అయింది. మాకు కలాకండ్ రెడీ అవడానికి అరగంట పట్టిందండి. ఇలా చేసుకొని డైరెక్ట్గా ఉండలు దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మన చేతికి అంటుకుంటుంది అనుకుంటే అప్పుడు మనం
కొద్దిగా నెయ్యి ఆయిల్ అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఇలా చేసుకొని మనం ఇలా అనుకొని ఈ కలాకాన్ని ఇందులో పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసేయాలి. మొత్తం లోపలికి పెట్టేస్తే కలాకన్నం చుట్టూరు ఇలా పెట్టేసుకోవాలి. లోపలికి పైన మైదా ఉండాలి. ఇప్పుడు మనం ఇక ఈ మైదా పిండిని ఉండలు చేసుకున్నాం కదండి, కలాకాండ మధ్యలో పెట్టి ఇలాగా దగ్గరగా మడుచుకొని కలాకాండ పూర్తిగా కనబడకుండా లోపల పెట్టేయాలండి. అప్పుడే బొబ్బట్టు బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఇలా మనం పూరి మిషన్ మీద ప్రెస్ చేసుకుంటున్నాం. ఇలా ఒక కవర్ వేసుకుంటే బాగా వచ్చింది నీట్గా. కలాకాండ అసలు బయటికి రాకూడదు. కలాకాండ బయటకు వస్తే మళ్ళీ బొబ్బట్టు బాగోదు. ఇవన్నీ మనం ఇలా తీసుకొని ఇప్పుడు ఇలా వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చుట్టూరు. రెండు వైపులు ఇలా తిరగేసుకోవాలండి. మనకి కలాకాండ కాబట్టి బొబ్బట్టు బయటకు వస్తుంది. ఇప్పుడు రెండు వైపులు తిరగేసుకోవడం వల్ల కలర్ ఇలా వచ్చిద్దండి. హై ఫ్లేమ్లో మనం పెట్టుకోవచ్చు, లో కాకుండా. బొబ్బట్టు ఇప్పుడు బాగా కాలిద్ది. మా అబ్బాయి చిన్నగా వచ్చిందని కొద్దిగా పెద్దగా వేయమన్నాడు, అందుకే ఇది పెద్దగా వేసాను కొంచెం. మనం ఎలా కావాలంటే ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. చిన్న వేసుకోవచ్చు, పెద్ద వేసుకోవచ్చు. వేసినమ్మట కదిపితే ఇలాగ అయిపోద్ది అనమాట. మనం ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇలాగే వస్తాయండి. మనకి ఇలాగ ఎక్కువ పొగ వచ్చినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా వచ్చిద్దండి. మాడిపోతుంది కదా. మనం బాగా పిండి కలిపితే ఎంత బాగా పొంగిద్దండి. మనం హై ఫ్లేమ్లో కాకుండా నో ఫ్లేమ్లోని మరీ లోలో పెడితే బాగోదు, గట్టిగా అయిపోయిద్ది. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్ అయిపోయినాయి. పిండి మాత్రం లూజ్గా కలుపుకోమాకండి, కలుపుకుంటే మళ్ళీ రావు. బొబ్బట్టు రెడీ అండి, రెడీ అయిపోయింది. మన కలాకాండ బొబ్బట్టు రెడీ అయిపోయిందండి. ఇగోండి ఇలా వచ్చాయి. మాకైతే ఇన్నైనాయి, మాకు కొద్దిగా చాలు, అందుకే కొద్దిగా చేశాను నేను.